నాకైతే నిజంగా ఈ న్యూస్ విన్నాక చాలా చాలా బాధేసింది. ఇది ఇప్పుడే జరిగింది జస్ట్, కానీ విన్న వెంటనే ఎవరైనా ఒకవేళ అటు సైడ్ వెళ్దామని అనుకుంటే వెళ్ళకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఆర్సీబీ ఓడిపోయినా ఒక దరిద్రమే, గెలిచినా ఒక దరిద్రమే భయ్యా. నిన్న గెలిచి ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సరే ఈసారి కప్పు నమ్మదే అని వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారని అనుకుంటే అసలు ఏం జరిగిందంటే ఈ రోజు మధ్యాహ్నం 3:30 PM కి విధాన్ సౌధ నుండి చిన్నస్వామికి విక్టరీ పెరేడ్ ని ప్లాన్ చేశారు. కానీ క్రౌడ్ ని, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేమని కర్ణాటక హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ గారు ఆ పెరేడ్ ని క్యాన్సిల్ చేశారు. దాని బదులుగా 5 to 6 ఫెలిసిటేషన్ సెరమనీ ప్లాన్ చేశారు. సో ఈ ఫెలిసిటేషన్ జరుగుతుంది అనగానే జనాలు తండోపతండాలుగా వచ్చేసి పోల్స్ ఎక్కేసి అవి ఎక్కేసి ఇవి ఎక్కేసి నానా హంగామా చేశారు. ఇసుకేస్తే రాలనట్టుగా జనాలు వచ్చేసారు. ఫుల్ గా జనాలు వచ్చేసి ఆ స్టాంపేడ్ లో, అదే తొక్కిసలాటలో 7 చనిపోయారు భయ్య. రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ ఏమో 3 అన్నారు, ఇప్పుడు 7 వచ్చింది ఆ కౌంట్. అందులో 25 మందికి ఇంజురీస్ అయ్యాయి, దాంట్లో 10 మంది చాలా క్రిటికల్ గా ఉన్నారు. ఒరే సెలబ్రేట్ చేసుకోండి, తప్పు లేదు, కానీ ఇంట్లో మీకోసం అమ్మా నాన్నలు ఉన్నారు, కొద్దిగా ఆలోచించవచ్చు కదా. గెలిచారు, ఒక కప్పు సెలబ్రేట్ చేసుకోండి, ఇంట్లో ఉంటే పార్టీ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. అక్కడ అంత మంది జనం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి సాధించింది ఏంటి? మీ పేరెంట్స్ కి బాధ తప్పితే ఏమన్నా ఉందా? సో గైస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ, ఇదేనే కాదు ఏ ఈవెంట్ కాడి అంతమంది జనాలు ఉన్నప్పుడు దయచేసి అక్కడికి వెళ్ళి కొట్టుకోకండి. ఆ తొక్కిస్లాట్లో మీకు ఏమన్నా అయితే మీకోసం వెనకాల వేచి చూస్తున్న ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. వాటికి ఏం సమాధానం చెప్తారు, వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత కుంగిపోతారు, అది ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే దయచేసి అటు సైడ్ వెళ్ళకండి, మీ ప్రాణాలు తీసుకోకండి.